అయితే రెడీ చేస్తున్నాను. ఎంత వీలైతే అంత ఈ డేలో అయితే నా వ్లాగ్ అయితే షూట్ చేస్తానండి. సో మీరైతే తప్పకుండా నా ఛానల్ని ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నెక్స్ట్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బ్లాగ్ చూసాక మీ కామెంట్స్, మీ అమూల్యమైన కామెంట్స్ అయితే నాకు తెలియచేయండి. సో ఎవరైతే మ్యారేజ్ యానివర్సరీ కదా అందరూ విష్ చేయండి, అయితే బ్లాగ్ చూసేయండి. మార్నింగ్ అయితే నా డే స్టార్ట్ అవుతుంది. పూజ డైలీ కంపల్సరీ నేనే పూజ చేసుకుంటానండి ఇంట్లో. నాకు పూజకి ఒక 20 minutes అయితే టైం పడుతుంది. సో ఎవ్రీడే మార్నింగ్ లెగ్గానే ముందు ఇల్లు వాకిలి అన్నీ ఒకసారి పూజ చేసుకుంటాను చీపురుతోని. తర్వాత స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకుంటాను. ఇది నా మార్నింగ్ డైలీ రొటీన్, ఇదే ప్రాసెస్ అండి. సో నా పూజ అయ్యాక మిగతా టైం అయితే పూజ అయిన వెంటనే అయితే మా వారు లెగుస్తారు. అతను 6 కల్లా షాప్కి వెళ్ళిపోతారండి. ఇప్పుడు లాక్డౌన్ కదా, 6 కల్లా షాప్ తీస్తారు. మాకు ఓన్ బిజినెస్ ఉంది. సో అందుకని అతని కోసం అయితే నేను ముందు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ అయితే అతను లెగ్గానే ముందైతే నేను టీ చేయాలి కంపల్సరీ. అది అలవాటు అతనికి, ముందు టీ అయితే కంపల్సరీ తాగుతాడు. తనకు టీ చేసిస్తాను. తన టీతో పాటు నేను కంపల్సరీ డైలీ మార్నింగ్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ చేసుకుంటాను, అది తాగుతాను. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. సో చూస్తున్నారు కదా, కంపల్సరీ పూజకైతే 20 minutes అయితే పడుతుంది. మా పిల్లలు ఇప్పటివరకు అయితే ఇంకా లెగలేదు. సో నేను మార్నింగ్ కంపల్సరీ 5 కల్లా లెగుస్తాను. యాక్చువల్గా మాది జాయింట్ ఫ్యామిలీ అండి. మా హస్బెండ్ వాళ్ళైతే 4 members బ్రదర్స్, 1 sister వాళ్ళకి. మా వదిన గారు వచ్చేసి విజయవాడ దగ్గర గుడివాడలో ఉంటారు. మాకు ఒక బావగారు, నేను సెకండ్ అండి. నాకు ఇంకా 2 మరుదులు ఉన్నారు. సో అందరము ఒకే దగ్గర ఉంటాము, కాకపోతే ఫ్లోర్ వైజ్లో ఉంటుందండి ఇల్లు. పైన కింద మిడిల్ అలా కలిసి ఉంటాము. అంటే సపరేట్, ఎవరిది వాళ్ళు కుకింగ్ అంతా సపరేట్. కానీ అకేషన్స్ వాటికి అయితే తప్పకుండా అందరం గెట్ టుగెదర్ అయితే అవుతాము. పూజ అంత కంప్లీట్ అయ్యేసరికి వారు లేచారు. సో అతనికైతే నేను హాట్ వాటర్ అన్నీ రెడీ చేసి ఉంచాను. అతను స్నానం చేసి వచ్చేసరికి నేను టీ పెట్టేస్తాను. ఒకవైపు టీ అవుతుంటుంది, ఇంకోవైపు అయితే నేను నా కోసం ఫ్యాట్ కట్టర్ డ్రింక్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. మార్నింగ్ అయితే నేను లేచిన వెంటనే 2 glasses ఆఫ్ వామ్ వాటర్ అయితే కంపల్సరీ తాగుతానండి. సో నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. కిచెన్కి వచ్చేసాను. మా వారికి టీ అన్నీ ఇచ్చేసాను. అతని ప్రస్తుతం అయితే రెడీ అవుతున్నారు. సో నేను ఈ లోపు అయితే చపాతీ కలిపేస్తున్నాను. చపాతీ పిండి చపాతీ చేస్తున్నాను ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి. మా పిల్లలకి చపాతీ అంటే చాలా ఇష్టం. సో అందుకే పూరి కావాలా చపాతీ కావాలా అంటే చపాతీ అని అడిగారు. సో అందుకే నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ మ్యారేజ్ యానివర్సరీ, కానీ
లాక్డౌన్ కదా అని చెప్పి ఈసారి టెంపుల్కి కూడా వెళ్ళలేదండి. లేకపోతే కంపల్సరీ ఇద్దరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తాము. దగ్గరలో మాకు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్. సో అక్కడికైతే కంపల్సరీ వెళ్తాము. అందులో ఫ్రైడే పడింది కదా, కంపల్సరీ వెళ్ళే వాళ్ళం. కానీ లాక్డౌన్ అని చెప్పేసి అయితే మేము వెళ్ళలేదు. యాక్చువల్గా చాలా సింపుల్గా చేసుకుంటామండి, పెద్ద ఆర్భాటంగా గ్రాండ్గా అని ఏమీ చేసుకోము మేము. యానివర్సరీ జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కలిసి గెట్ టుగెదర్ అవుతాం, కేక్ కట్ చేసుకోవడం అంతే. ఇప్పుడైతే నేను చపాతీ చేసుకుంటున్నాను. నేను చేసిన రెసిపీస్ అయితే పంపిస్తాను. సో చపాతీ చేసేసాను. అలాగే చపాతీలోకి నేను ఆల్దమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. సో అందుకే పొటాటోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి గ్రీన్ పీస్, పొటాటోస్ అన్నీ వేసేసి అయితే ఆల్దమ్ ప్రిపేర్ చేశాను. అలాగే నాకైతే చికెన్ పంపించారండి మా వారు. యాక్చువల్గా వేరే అనుకున్నాము కానీ అది కుదరలేదు. మా మెయిడ్ లక్ష్మి వచ్చేసింది. నేను ఏదో ఐటమ్స్ తెమ్మని చెప్పాను కదా, మార్కెట్కి వెళ్తుంది. నాకు చాలా హెల్పింగ్ అండి. తను మార్కెట్ అంతా ఏదైనా కావాలి అంటే తెచ్చి పెడుతుంది. సో నేనైతే ఇప్పుడు చికెన్ అంతా శుభ్రంగా కడిగి శుభ్రం చేసేసుకున్నాను. అలాగే 2 పార్టీషన్స్గా చేసుకున్నాను. ఒకటి బోన్లెస్ అండ్ ఇంకోటి విత్ బోన్స్తోని. నాకు పంపించినప్పుడు నార్మల్గానే పంపించారు, కానీ నేనే సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక దానికోసం కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా అన్నీ మ్యారినేషన్ చేసుకుంటున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి కారం అన్నీ మీకు తెలిసిందే కదా. సో అవన్నీ వేసేసి అయితే నేను ఎప్పుడు కర్రీ ప్రిపేర్ చేసినా కంపల్సరీ మ్యారినేషన్ చేస్తానండి. ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, మీరు కూడా తప్పకుండా అలా చేస్తే మనకి టెక్స్చర్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డైరెక్ట్గా చేసిన దానికన్నా. ఈసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది కర్రీ. నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా సరే మీరు ఇలాగే మ్యారినేషన్ చేసేసుకోండి. నేను కర్రీ కోసం అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని మ్యారినేషన్ చేస్తున్నాను. నాకు కొంచెం శుభ్రం ఎక్కువండి, ప్రతిదానికి చేయి కడుగుతాను. సో చూసారు కదా, మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే బోన్లెస్ పీసెస్ అయితే కొన్ని తీసుకున్నాను. అవేమో మా బాబు అడిగారు చికెన్ 65 చేయమ్మా అని. సో దానికోసం అని చెప్పేసి నేను బోన్లెస్ పీసెస్ అయితే సపరేట్ చేసుకున్నాను. వాటికి ఇప్పుడు మ్యారినేషన్ అయితే చేసుకుంటున్నాను. మసాలాలన్నీ వేసేసుకున్నాను. ఇది కూడా ఒక 1 అవర్ పాటు అయితే నేను మ్యారినేషన్ చేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. సో కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ అయితే నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. లిక్విడ్ ఫుడ్ కలర్ అండి, అది వేసేసుకొని అంతా కలిపేసుకున్నాను. ఇలా మనం మ్యారినేషన్ చేసుకొని పెట్టేసుకుంటే ముందే మన బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యాక ఏకంగా మనం లంచ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా త్వరగా అయిపోతుందండి ప్రాసెస్ అంతా. సో అందుకే నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తీసుకురాగానే ముందు అది క్లీన్ చేసేసి దానికి సంబంధించిన ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నానో ముందే అనుకుంటాం కదా, అవన్నీ చేసి రెడీగా ఉంచేసుకుంటాను. సో మనం లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను రైస్ అయితే నానబెట్టేస్తున్నాను. నేను యాక్చువల్గా బిర్యానీ అన్నారు, కాకపోతే మళ్ళీ చేంజ్ చేసేసుకున్నాను. బిర్యానీ వద్దు, దాని బదులు బగారా రైస్ అయితే చేద్దామని చెప్పేసి రైస్ నానబెట్టాను. ఇదండి ఇవాళ మా బ్రేక్ఫాస్ట్లో చపాతీ, ఇంకా నేను పాయసం చేశాను, ఆల్దమ్ కర్రీ. పాయసం అయితే మార్నింగ్ నేను దేవుడికి నైవేద్యం పెట్టేశాను. ఎలాగో పిల్లలు తింటారు కదా, పొద్దున్న మా వారు కూడా కొంచెం పాయసం తినేసి వెళ్ళారు. అతను బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. తర్వాత పిల్లలకైతే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. వాళ్ళిద్దరు స్నానాలు అయిపోయాయి.
ఎలా ఉంది టేస్ట్? బాగానే ఉంది. సో వాళ్ళిద్దరు తిన్న తర్వాత నేను కూడా తినేసాను. మా మెయిడ్ మా లక్ష్మికి కూడా పెట్టేశాను. తినంటే ఇప్పుడు తిన్నమ్మా, నాకు తింటే పని చేయడానికి అవ్వదు, నేను తర్వాత తింటాను అంటుంది. ఎప్పుడు అంతే తను. సో ఇవాళ నేను త్వరగానే టిఫిన్ చేసేసాను. తను గిన్నెలు తోముతుంది, మా మెయిడ్ తీసుకొచ్చి అన్నీ పెడుతుంది అన్నమాట. అన్ని క్లాత్తో తుడిచి నీట్గా సర్దేస్తుంది తనే నాకు. సో చాలా హెల్ప్ అవుతుంది నాకు మాత్రం. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ కోసం నేను చికెన్ కర్రీ, మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు నీట్నెస్ కొంచెం ఎక్కువ అండి. మాటికి చేయి కడుక్కుంటాను. నెక్స్ట్ అక్కడ ఏది పడినా నాకు నచ్చదు, వెంటనే క్లీన్ అయిపోవాలి, తుడిచేసుకుంటూ ఉంటాను. నేను చికెన్ కర్రీ కూడా, చికెన్ అయితే నేను ఫ్రై లాగే చేశాను, ముద్దగా, మరి గ్రేవీ లాగైతే చేయలేదు. అలా చేస్తే మా పిల్లలకు నచ్చదండి, అందుకే నేను కొంచెం ఫ్రై టైప్ అయితే చేశాను. ఇప్పుడైతే నేను చికెన్ 65 కోసం చికెన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే సగ్గుబియ్యం పునుగులు వేస్తున్నానండి. సగ్గుబియ్యం పెరుగు వేసి పునుగుల్లా చేశాను. సో అవి స్నాక్ లాగా కూడా పనికొస్తుంది ఈవినింగ్కి. నెక్స్ట్ లంచ్లో కూడా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి ప్రిపేర్ చేశాను. ఇవైతే మా లంచ్ రెసిపీస్. ఇదైతే నేను మలై బ్రెడ్ అయితే స్వీట్ ప్రిపేర్ చేశాను లంచ్ కోసం. అండ్ ఇదైతే చికెన్ కర్రీ. ఇదైతే చెప్పాను కదా సగ్గుబియ్యం పునుగులు పెరుగు వేసి చేశానండి. ఇదైతే సలాడ్, కొంచెం ఆనియన్స్ అండ్ ఇంకా లెమన్. చికెన్ 65 చేశాను. ఇదైతే బగారా రైస్ వండాను. మేము రైస్ ఒక పూటే తీసుకుంటామండి, ఇంకా నైట్ రైస్ అసలు తీసుకోము. సో ఇది మా లంచ్ అన్నమాట ఇవాళ మెను. ఇప్పుడైతే మా వారు వచ్చేసారు, షాప్ కట్టేశారు. షాప్ 2 వరకే ఉంటుందండి. సో 2 అయిపోయింది, వచ్చారు, స్నానం అన్నీ అయిపోయాయి. లంచ్ అయితే మేము ఇప్పుడు కొంచెం లాక్డౌన్ వల్ల షాప్ క్లోజ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. మామూలుగా యాక్చువల్గా అయితే 12 కల్లా షాప్ కట్టేసేవాళ్ళు ఇంతకుముందు. అప్పుడు నార్మల్గా 1-1:30 కల్లా మేము తినేసేవాళ్ళం. సో ఇప్పుడు కొంచెం టైమింగ్స్ అయితే పెంచారు కదా, 2 అయిపోతుంది. అక్కడ షాప్ క్లోజ్ చేసి వచ్చి స్నానం చేసి తిన్నప్పటికైతే మాకు ఇవాళ 2-3 అయిందండి. చాలా లేట్ అయిపోయింది. నేను అన్నీ ప్రిపేర్ చేసేసాను, కానీ అతని కోసం వెయిట్ చేశాము. పిల్లలకి తినమని చెప్తే మాకు ఆకలి లేదు, కలిసే తిందామని అన్నారు. సో మ్యాక్సిమం మేము నలుగురం కలిసే తింటాము. ఇన్ కేస్ ఏదైనా పని ఉంది అంటే తప్ప మ్యాక్సిమం అయితే కలిసే తీసుకుంటాం. లంచ్ అయితే కలిసే తింటాం మేము. లంచ్ కానీ డిన్నర్ కూడా అంతే ఇంచుమించు. ఇప్పుడు నేను కొంచెం డైట్ కాన్షియస్కి వచ్చాను కదా, అంటే నేను కొంచెం డైట్ ఫాలో అవుతున్నాను కదా, అందుకని నేను పక్కా టైం అయితే పాటిస్తున్నానండి. మా వారి కోసం కూడా కొన్నిసార్లు చూడను, ఎందుకంటే నేను ఎర్లీగా తినాల్సి వస్తుంది కదా టైంకి. సో అందుకే అతను అంటారు నా కోసం వెయిట్ చేయొద్దు, తినేయమని. సో అలాంటప్పుడు మాత్రం కంపల్సరీ తినేస్తాను. కానీ ఇలాంటి మంచి అకేషన్స్ అప్పుడు మాత్రం కలిసి తింటేనే కదండి ఆనందం.
వేరుగా ఉంటుంది. సో అందుకని ఇవాళైతే 2:45 అయినా నేనైతే తినకుండా ఉన్నాను. అందులో నేను బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అయితే కొంచెం హెవీగానే తీసుకున్నాను ఇవాళ. సో ఇవాళ నాది చీట్ డే మీల్ అనమాట. అందుకని చెప్పాను కదా, నేను ఒక డే 15 డేస్కి ఒకసారి నేను చీట్ మీల్ అని పెట్టుకుంటానని. సో అది ఇప్పుడైతే నేను స్వీట్ పెడుతున్నాను. మా పిల్లలు, మా ఇంట్లో అందరండి, మా పిల్లలే కాదు, ఈవెన్ మా మామగారు, మా ఆడపడుచు కానీ, మా బ్రదర్ ఇన్ లాస్ కానీ, అంటే మా అత్తగారు కానీ, మా బావగారు కానీ, మా హస్బెండ్ కానీ అందరండి కంపల్సరీ మా ఇంట్లో స్వీట్ అయితే తినడం అలవాటు. ఏదైనా కొంచెమైనా తింటారు వాళ్ళు, వాళ్ళకి ముందు నుంచి ఉన్న అలవాటు అనమాట. మా అత్తమ్మగారు అలా కంపల్సరీ ఏదో స్వీట్ అయితే చేసి ఉంచేవాళ్ళు. సో అలాగే మేము కూడా ఇంచుమించు ఇప్పుడు వచ్చిన మేము కోడళ్ళను కూడా అలాగే ప్రిపేర్ చేస్తాము. తప్పకుండా అయితే మా ఇంట్లో స్వీట్ అయితే ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడు కొంచెం తగ్గించేసానండి, కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యిందని. లేకపోతే కంపల్సరీ ఏదైనా మేము తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు అయితే మా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది. నాకు మా అత్తమ్మ గారు అయితే లేరు, సో మా మామయ్య గారు ఉన్నారు. ఆవిడ ఎక్స్పైర్ అయ్యారండి. ఇదండి ఇవాళైతే యానివర్సరీ డే కదా, అందుకని ఈవినింగ్ పిల్లలైతే కేక్ ఆర్డర్ ఇచ్చేశారు. మా బాబు పాప కలిసి సెలెక్ట్ చేశారు అనమాట ఈ కేక్ని. సో వాళ్ళైతే ఇచ్చి మాతో కట్ చేయించారు. చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ మా చిన్న మరిది పిల్లలండి. వాళ్ళిద్దరికి చాలా సరదా ఇలాంటివన్నీ. సో తప్పకుండా వాళ్ళు వస్తారు. ఎప్పుడు డైలీ ఈవినింగ్ అయితే నా దగ్గర ఉంటారు ఇద్దరు కంపల్సరీ. ఈ రోజనే కాదండి, అకేషన్ అని కాదు, ఫంక్షన్ అని కాదు, ఈ ఇద్దరు పిల్లలు డైలీ ఈవినింగ్ నా దగ్గరకు వస్తారు. మా చిన్న పాప ఉంది కదా, మా పాప ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. ఆ చిన్న పాప అయితే చాలా ముద్దు మాటలు మాట్లాడుతుంది. ఇంకా చక్కగా నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి. వాళ్ళ మమ్మీ మాత్రం చెప్తుంది చాలా అల్లరి చేస్తుందని. నా దగ్గర మాత్రం చాలా బుద్ధిగా ఉంటుంది, చాలా నాటీ కూడా. సేమ్ మా బాబుకైతే మా చిన్న పాప అంటే చాలా ఇష్టం, అస్సలు వదలదు దానికి. అది కూడా అలా అన్నయ్య అంటే ప్రాణం. ఎక్కువ కలిసి ఉంటారు వాళ్ళిద్దరూ. మిగతా ఇద్దరు వాళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్గా ఉంటారు. సో ఇది 2 పార్టీస్ అన్నమాట. ఇదైతే స్నాక్స్ అండి. ఈవినింగ్ కేక్ కటింగ్ అయ్యాక స్నాక్స్ అయితే పిల్లలకి ఇచ్చాను, పిల్లలు తిన్నారు. ఇంకా మిగతా పెద్దవాళ్ళు అయితే కెమెరా ముందు రావడానికి ఇష్టపడలేదు. సో అందుకే పిల్లలకైతే షూట్ చేశాను. అస్సలు తిండి తిందండి, చిన్న పాప ఉంది కదా, అస్సలు తినదు. వాళ్ళ మమ్మీకి మాత్రం చాలా విసిగిస్తుంది. కానీ ఇప్పుడైతే ఇవి స్నాక్స్ కదా, అలాంటివి అయితే నచ్చుతాయి బాగా. ఏదో కొంచెం తినింది. మా పాప ఏమో నాకు తినిపిస్తుంది తినమ్మా అని. నాకు చాలమ్మ వద్దు అని చెప్పాను. తిను అని అన్నాను. ఇదండి ఇవాళ డే, నా మ్యారేజ్ డే వ్లాగ్ అయితే ఇలా జరిగింది. సో ఎలా మీకు అనిపించిందో మీ అమూల్యమైన కామెంట్స్ని అయితే తప్పకుండా నాకు కింద అయితే కామెంట్స్ అయితే పెట్టండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ పెట్టండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. సో ఇదండి, రేపైతే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.